భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీపురం గ్రామంలో గల మహాలక్ష్మి వైన్ షాప్ లో కాలం చెల్లిన బీర్లు అమ్ముతూ మందుబాబుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడని వినియోగదారులు వాపోతున్నారు. మార్చి నెల 7వ తేదీతో గడువు ముగిసినా దర్జాగా బీర్ బాటిళ్లను మందుబాబులకు విచ్చలవిడిగా వైన్ షాప్ సిబ్బంది విక్రయిస్తున్నారని వారు తెలిపారు. పైగా ఈ కాలం చెల్లిన బీర్లకు ఎంఆర్పీ రేట్ల కన్నా 35 రూపాయలు అధికంగా వసూలు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ విషయమై అధికారుల వివరణ కోసం భద్రాచలం ఎక్సైజ్ కార్యాలయానికి మీడియా వెళ్లగా ఒక్క అధికారి కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. కనీసం ఫోన్ కాల్ కు కూడా అధికారులు స్పందించడం లేదంటే మామూళ్ల మత్తులో ఉన్నారా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు మద్యం వ్యాపారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. చెప్పండి. అలాగే చేసేది 6 కిలో పాటు చేసుకున్నాను. మీరు ఆల్రెడీ ఎంఆర్పి 220 రూపాయలు ఉంటే 265 రూపాయలు కొట్టించుకున్నారు నాతో, అవునా? యూజ్డ్ బై 3వ నెల 7వ తారీఖు. ఇవాళంతా నెల డేటు 4వ నెల దాటిపోయింది ఆల్రెడీ. చెప్పండి. మీరు వాయిస్ ఇవ్వాలా తప్పదిగా. ఏం చూడలేదు? ఎంతమంది జనాలని నాశనం. ఆల్రెడీ మందు దాటగా తప్పు. సారీ అండి, ఆల్రెడీ 220 రూపాయలు ఎంఆర్పీకి 35 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుందాం ఒక్కొక్క బీరుకి. 260 వచ్చింది. ఎంఆర్పీ లేదు కదా దీని మీద. చెప్పు, నేను ఇది కూడా వీడియో తీస్తున్నా ఎందుకంటే విజువల్ ఉండాలి కాబట్టి మాకు. అమౌంట్ ఇగో ఎవరో తాగేశారు. మన ఇంట్లో ఎక్స్పైరీ ఐటమ్ మనం తీసుకోము షాప్ లో. ఇగో చూడు, అయిపోయింది. 7/3/2025 అవునా కదా? అయిపోయి